హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నంబర్ నెబ్యులా. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ మనం నేర్చుకునే ముందు వాట్ ఈజ్ నెంబర్ సిస్టమ్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ టైప్స్, అందులో ఏమేమి ఉంటాయో మనం తెలుసుకుందాం. ఓకే. సో ఇనిషియల్లీ వాట్ ఈజ్ నెంబర్ సిస్టమ్? సో నెంబర్ సిస్టమ్ కంటెంట్స్ ఆఫ్ సో మెనీ బ్రాంచెస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. సో అవేంటో మనం తెలుసుకుందాం. సో ముందుగా వి విల్ గో రియల్ నెంబర్స్. ఓకే. సో వాట్ ఈస్ మెant బై రియల్ నెంబర్? సో రియల్ నంబర్ అంటే ఎనీ నంబర్, ఎనీ నంబర్, ఎనీ నంబర్ that can be plotted, that can be plotted on number line. Okay. So on number line is a real number. Okay. If this is a number line, so 0, 1, 2, 3 and అలాగే -1, -2. సో ఏదైనా ఒక నంబర్ లైన్‌లో సో, నంబర్ లైన్‌లో సో, ఏదైనా నంబర్ అనేది నంబర్ లైన్ మనం ప్లాట్ చేయగలిగితే దోస్ ఆర్ కాల్డ్ రియల్ నంబర్స్. సో, రియల్ నంబర్స్‌లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ నంబర్స్ దే ఆర్ 3 అలానే -5, 0, √2 ఎందుకంటే √2 మనం ఇక్కడ 1.414 ఇక్కడ మనం ప్లాట్ చేయొచ్చు. సో, దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ రియల్ నంబర్స్. అండ్ రియల్ నంబర్స్ డజంట్ కంటైన్ ఇమాజినరీ నంబర్స్. సో, ఇమాజినరీ నంబర్స్ అంటే ఏంటో మనం లాస్ట్‌లో తెలుసుకుందాం. ఓకే. సో, నెక్స్ట్ వాట్ వి హావ్ రేషనల్ నంబర్స్. సో, రియల్ నంబర్స్‌లో రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ అనే బ్రాంచ్ అన్నమాట. సో, వాట్ ఈస్ మీన్ బై రేషనల్ నంబర్? సో, రేషనల్ నంబర్ అంటే ఏంటి? సో, సింపుల్‌గా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే, సో, వి నో రేషియో. ఓకే. సో, వి నో రేషియో. సో, రేషియో అంటే ఏంటి? ఫ్రాక్షన్. సో, ఫ్రాక్షన్ ఆర్ పి/క్యూ. ఓకే. సో, ఏదైనా ఒక నంబర్‌ని మనం పి/క్యూ. సో, పి/క్యూ ఫార్మ్‌లో మనం ఎక్స్‌ప్రెస్ చేయగలిగితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రేషనల్ నంబర్. ఓకే. వేర్ క్యూ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే. ఇఫ్ క్యూ ఈక్వల్ టు 0 అయిందనుకోండి దెన్ ఇట్ విల్ బి అన్‌డిఫైన్డ్. అప్పుడు ఇది రేషనల్ నంబరే అవ్వదు. సో, రేషనల్ నంబర్ కెన్ బి డినోటెడ్ బై క్యూ. సో, సింబల్ క్యూతో మనం రేషనల్ నంబర్‌ని కూడా డినోట్ చేస్తాం. ఓకే. సో, వాట్ డస్ రేషనల్ నంబర్ కంటైన్స్? సో, రేషనల్ నంబర్స్‌లో ఏముంటాయి? లైక్ 3/5, 1/2, 6/7, 3/4 అనమాట. సో, ఆల్ దీస్ కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పి/క్యూ. అంతే కదా! సో, పి/క్యూ ఇందులో ఉండే ప్రతి నంబర్‌ని మనం పి/క్యూ ఫార్మ్‌లో మనం ఎక్స్‌ప్రెస్ చేయగలం. అండ్ అలాగే మనం చూసుకుంటే వి హావ్ -2, -3, 5, 4. సో, ఇవి రేషనల్ నంబరా? లేదా కాదా? అంటే మనం ఆల్ దీస్ ఆర్ రేషనల్ నంబర్. ఎందుకు అంటే -2ని మనం ఎలా రాసుకోవచ్చు? -2/1, -3/1, 5/1, 4/1 అంతే కదా! సో, దీన్ని కూడా మనం ఎలా ఎక్స్‌ప్రెస్ చేయగలిగాం? పి/క్యూ ఫార్మ్‌లో మనం ఎక్స్‌ప్రెస్ చేయగలిగాం. సో, therefore what is meant by a rational number? So, a number which can be expressed in the form of p/q where q is not equal to 0, then it is called rational number. ఓకే. సో, రేషనల్ నంబర్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయి. సో, వాట్ ఆర్ దే? ఫస్ట్ వన్ ఈస్ టెర్మినేటింగ్. ఓకే. టెర్మినేటింగ్. టెర్మినేటింగ్ అంటే ఏంటి? విచ్ హావ్ ఎ ఎండ్ వాల్యూ. సో, దీనికేంటంటే ఎండ్ పాయింట్ ఉంటదనమాట. లైక్ 1/2. సో, 1/2 ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పి/క్యూ కదా! సో, 1/2 యొక్క వాల్యూ ఏంటి? 0.5 అంతే. ఓకే. సో, 0.5 అలానే సో, సెకండ్ కేస్ ఏంటి? నాన్ టెర్మినేటింగ్. నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్. రికరింగ్ అంటే ఏంటంటే సేమ్ అదే వాల్యూ రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 1/2 తీసుకున్నాం. అదే మనం ఇక్కడ 1/3 తీసుకుందాం. సో, 1/3 వాల్యూ ఎంత? 0.3333. సో, ఇక్కడ 0.3333 సో ఆన్. సో, అలా 3 రిపీట్ అవుతూనే ఉంది. సో, దిస్ కెన్ బి రిటన్ యాస్ 0.3 బార్. ఇక్కడేంటంటే ఎండ్ అవ్వట్లేదు అండ్ అలాగే సేమ్ వాల్యూ రిపీట్ అవుతుంది. దట్ ఈస్ 3 అనే వాల్యూ రిపీట్ అవుతుంది. థెర్‌ఫోర్ దిస్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ రేషనల్. అండ్ అలాగే ఇంకో ఎగ్జాంపుల్ 1/4 తీసుకుందాం. సో, 1/4 తీసుకుంటే ఇట్ విల్ బి 0.25. ఓకే. ఇక్కడ 2 డిజిట్స్‌కి డెసిమల్ తర్వాత 2 డిజిట్స్‌కి ఇది ఎండ్ అయిపోయింది. అండ్ అలాగే ఇంకో ఎగ్జాంపుల్ 3/11.
So it is 0.272727. Okay, 0.27 bar. So this is non-terminating and recurring rational number. Okay, so next we will go for irrational number. So what is irrational number? So irrational number అంటే ఏంటి? Similarly same but opposite to rational number. సో ఏ నెంబర్ అయితే రేషనల్ కాదో అదే ఇర్రేషనల్. రేషనల్ అంటే ఏంటి? P/Qలో ఎక్స్‌ప్రెస్ చేయగలం. బట్ ఇర్రేషనల్ నంబర్ అంటే మనం ఎక్స్‌ప్రెస్ చేయలేం. సో కాంట్ బి ఎక్స్‌ప్రెస్డ్. సో విచ్ కాంట్ బి ఎక్స్‌ప్రెస్డ్ యాస్ P/Q అనమాట. అండ్ అలాగే ఇవి ఎలా ఉంటాయి అంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. ఓకే. నాన్ రికరింగ్. నాన్ టెర్మినేటింగ్ అంటే ఏంటి? ఎండ్ అవ్వవు. సరికదా రిపీట్ అవ్వవు. సో కొత్త కొత్త వాల్యూస్ అనేవి వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ √2. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఎంత? 1.41421. సో ఇక్కడ ఏదైనా రిపీట్ అయిందా? సో ఇదిలా కంటిన్యూస్ ఉంది. ఇది ఎండ్ అవ్వదు. సో ఇక్కడేంటంటే వి హావ్ డిఫరెంట్ నంబర్స్. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైమ్ మనం రేషన్‌లో చూసుకున్నట్టుగా ఈ నంబర్ వాల్యూస్ అనేది రిపీట్ అవ్వవు. అండ్ సిమిలర్‌లీ అలానే √3. సో √3 కూడా 1.73205 ఎక్సెట్రా. సో దీస్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. ఓకే. దీస్ ఆర్ కాల్డ్ ఇర్రాషనల్ నంబర్స్. సో సింపుల్‌గా మనం చెప్పాలి అంటే దట్ ఈస్ సో ఇర్రాషనల్ నంబర్స్ కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ యాస్ క్యూ కాంప్లిమెంట్. ఓకే. క్యూ డాష్ ఆర్ క్యూ కాంప్లిమెంట్ అని మనం డిఫైన్ చేస్తాం. సింపుల్‌గా మనం చెప్పాలంటే ఆర్ అంటే రియల్ నంబర్స్. ఓకే. రియల్ నంబర్స్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రాషనల్ నంబర్స్. ఓకే. సో రియల్ నంబర్స్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రాషనల్ నంబర్స్. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ఫ్రాక్షన్స్? సో మనకు తెలుసు ఫ్రాక్షన్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఈ ఫ్రాక్షన్స్ అనేది రేషనల్ నంబర్‌లో బ్రాంచ్. ఓకే. సో వాట్ ఈస్ మీన్ బై ఫ్రాక్షన్? సో ఫ్రాక్షన్ అంటే సేమ్ ఏమి లేదు రేషనల్ నంబర్ లానే విచ్ కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ యాస్ P/Q వేర్ Q ఈస్ నాట్ ఈక్వల్ టు 0. వి నో దట్. సో 3/5 -7/8 10/1. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. సో సింపుల్‌గా చెప్పాలి అంటే ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నంబర్స్. ఓకే. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నంబర్స్. బట్ ఆల్ రేషనల్ నంబర్స్ ఆర్ నాట్ ఫ్రాక్షన్స్. ఓకే. సో ప్రతి ఫ్రాక్షన్ రేషనల్ నంబర్ అవుతుంది కానీ, ప్రతి రేషనల్ నంబర్ ఫ్రాక్షన్ అవ్వదు. ఓకే. సో నెక్స్ట్ వాట్ ఆర్ ఇంటిజర్స్? సో ఇంటిజర్స్ అంటే ఇట్ ఈస్ హోల్ నంబర్స్ విత్ నో ఫ్రాక్షన్ పార్ట్. సో లేదా నంబర్స్. సో లైక్ -3, -2, -1. లేదా మనం ఇంకా హోల్ నంబర్స్‌కి రాలేదు కాబట్టి వి కెన్ ఆల్సో సే దట్ నంబర్స్ విత్ నో ఫ్రాక్షన్. ఓకే. సో కౌంటింగ్ నంబర్స్ విత్ నో ఫ్రాక్షన్ పార్ట్. ఓకే. -1 3 2 అండ్ అలాగే 25. సో దీస్ ఆర్ కాల్డ్ ఇంటిజర్స్ అన్నమాట. ఓకే. దీస్ ఆర్ కాల్డ్ ఇంటిజర్స్. సో ఇందులో మనం పాజిటివ్ ఇంటిజర్స్ ఉంటాయి. Like these are positive integers and these are negative integers, and also it consists of 0 also. Okay. So integer contains 0. Okay. So integers are the subset of rational numbers. So rational numbers లో integers and fractions అనేవి subset అన్నమాట. Okay. So what is whole number? So whole number, what is meant by a whole number? So whole number means like whole numbers means counting numbers from 0. Okay. Like 0 1 2 3. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఉండేవే హోల్ నంబర్స్. ఓకే. సో వాట్ ఆర్ నెగెటివ్ నంబర్స్? మనకు తెలుసు కదా లైక్ -35, -52. సో విచ్ కంటైన్స్ నెగెటివ్ సైన్. సో విచ్ కంటైన్ నెగెటివ్ సైన్ ఈస్ కాల్డ్ నెగెటివ్ నంబర్స్. ఓకే. అండ్ వి నో 0 అండ్ న్యాచురల్ నంబర్స్. సో వాట్ ఈస్ న్యాచురల్ నంబర్? న్యాచురల్ నంబర్ అంటే ఏంటంటే సో
వాట్ ఈస్ మీన్ బై న్యాచురల్ నంబర్? సో, న్యాచురల్ నంబర్ యొక్క డెఫినిషన్ ఏంటి అంటే, సో, ఆల్ కౌంటింగ్ నంబర్స్. సో, ఆల్ కౌంటింగ్ నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. ఓకే. Starting from 1. So, here natural numbers does not contain 0. సో, ఇందులో 0 అనేది ఉండదనమాట. ఓకే. సో, అండ్ నెక్స్ట్ what are even, what are prime and what are composite? We know odd లేదా ఫస్ట్ ఈవెన్. సో, వాట్ ఈస్ ఈవెన్? సో, వాట్ ఈస్ ఈవెన్ నంబర్? సో, ఈవెన్ నంబర్ యొక్క డెఫినిషన్ ఏంటి? సో, ఈవెన్ నంబర్ యొక్క డెఫినిషన్ ఏంటి? సో, ఇంటిజర్స్ that are divisible by 2. That are divisible by 2. సో, డివిజిబుల్ బై 2 అంటే ఏంటి? రిమైండర్ రాకూడదు. ఓకే. సో, లైక్ ఇప్పుడు -6. -6 డివిజిబుల్ బై 2 కదా! డివైడ్ చేస్తే ఏమొస్తుంది? -3. అలాగే -4, 6, 8, ఓకే, 36, 6, 542. సో, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఈవెన్ నంబర్స్. ఓకే. సింపుల్‌గా చెప్పాలి అంటే ద నంబర్స్ విచ్ కెన్ బి డివిజిబుల్ బై 2 ఈస్ కాల్డ్ ఈవెన్ నంబర్స్. అండ్ వాట్ ఆర్ ఆడ్ నంబర్స్? సో, ఈవెన్ నంబర్స్ ఏవైతే కావో అవన్నీ ఆడ్ నంబర్స్ అన్నమాట. ఓకే. లేదా ఏవైతే ఈవెన్ 2తో డివిజిబుల్ అయితే విచ్ విల్ గివ్ ఎ రిమైండర్ 1 అన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ 5. 5ని మనం 2తో డివైడ్ చేస్తే 2 2s ఆర్ 4, 1. సో, when divided by 2, if the remainder is 1, then the numbers are called odd numbers. Okay. Next, what is prime number? So, prime number అంటే ఏంటి? So, this is the important. So, what is meant by prime number? So, prime number is a number which have factors 1 and itself. సో, ఏదైనా ఒక నంబర్‌కి 1 అండ్ అలాగే సేమ్ నంబర్ అదే నంబర్ గాని ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం ప్రైమ్ నంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2. 2ని మనం తీసుకుంటే 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2s ఆర్ 2 అండ్ అలాగే 2 1s ఆర్ 2. ఓకే. అండ్ అలాగే 7 మనం తీసుకుంటే 1 7s ఆర్ 7, 7 1s ఆర్ 7. ఇక్కడేంటి? 1 and the number itself. So, a number which has two factors that is 1 and itself, it is called prime number అన్నమాట. ఓకే. అండ్ అలానే కాంపోజిట్ నంబర్. వాట్ ఈస్ కాంపోజిట్ నంబర్? కాంపోజిట్ నంబర్ అంటే the number which has more than two factors. For example, 25. So, 1 into 25, 25. 5 into 25, 5 into 5, 25. And అలాగే 25 into 1, 25. So, it has three factors. Okay. And అలాగే 16 ఉంది. So, 16 ఎలా రాసుకోవచ్చు? 1 into 16, 2 into 8, 4 into 4, 8 into 2, and 16 into 1. Here 1, 2, 4, 8, 6. సో, ఈ 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే. దేర్‌ఫోర్ 16 ఈస్ ఎ కాంపోజిట్ నంబర్. ఓకే. సో, వి విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. ఓకే. సో, వి నో దట్ ప్రైమ్ నంబర్స్. సో, ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నంబర్స్ ఆర్ ద నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్సెల్ఫ్. ఓకే. అండ్ వాట్ ఆర్ కాంపోజిట్ నంబర్స్? సో, ఓకే. ప్రైమ్ నంబర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? లైక్ 2, 3, 5, 7, 11, 13 అలా అన్నమాట. So, what are composite numbers? Composite numbers are the numbers that have more than two factors. Okay. 4 గాని, 6 గాని, 8 గాని. సో, ఇవి ఏంటంటే వీటికి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. దేర్‌ఫోర్ దే ఆర్ కాల్డ్ కాంపోజిట్ నంబర్స్ అన్నమాట. సో, అండ్ అలానే నోట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండ్ ఎనీ ఈవెన్ నంబర్ అదర్ దాన్ 2 ఈస్ ఎ కాంపోజిట్ నంబర్. ఓకే. లైక్ 2 అనేది ఏంటంటే ఈవెన్ ప్రైమ్ అన్నమాట. సో, ఈవెన్ ప్రైమ్. బట్ 2 నుంచి స్టార్ట్ అయ్యే ఈవెన్ నంబర్ దట్ ఈస్ 4, 6, 8 ఇవన్నీ కాంపోజిట్ నంబర్స్. ఓకే. ఎందుకంటే 4కి గాని, 6కి గాని ఇప్పుడు 4కి గాని 2 ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే 6కి 2 అవుతుంది, 3 అవుతుంది. సో, 8కి 2 అవుతుంది, 4 అవుతుంది. సో, కాబట్టి ఇవన్నీ కాంపోజిట్ నంబర్స్. ఓకే. నెక్స్ట్ రాషనల్ నంబర్స్. సో, చెప్పాను కదా! రాషనల్ నంబర్స్ ఇస్ ఎ నంబర్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ pq ఆర్ ఇంటిజర్స్. Where PQ are integers and Q not equal to 0. Okay. Q equal to 0 ఏంటంటే అది undefined అవుతుంది.
Therefore, 1/3 గాని, 2/5 గాని, 9/3 గాని. Okay. So, what is LCM? So, this is an important topic in this chapter. So, LCM అంటే ఏంటి? సో, ఎల్‌సీఎం యొక్క బేసిక్ డెఫినిషన్ ఏంటి అంటే, ఎల్‌సీఎం ఈస్ ద స్మాలెస్ట్ పాజిటివ్ నంబర్ దట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ గివెన్ నంబర్స్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాడు 4, 6 తీసుకున్నాడు. ఓకే. సో, 4, 6 తీసుకున్నాడు. 4, 6. సో, 4 యొక్క మల్టిపుల్స్ ఏంటి మనకి? 4 వన్స్ ఆర్ 4, 4 టూస్ ఆర్ 8, 4 త్రీస్ ఆర్ 12. ఓకే. 6 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 6 వన్స్ ఆర్ 6, 6 టూస్ ఆర్ 12, 6 త్రీస్ ఆర్ 8. సో, ఇక్కడ మనం గమనిస్తే వాట్ ఈస్ ద కామన్ మల్టిపుల్ హియర్? లైక్ కామన్ నంబర్ హియర్ దట్ ఈస్ 12 అండ్ 12. సో, స్టార్టింగ్‌లో ఉన్న ఒకే ఒక్క నంబర్ ఇదే. సో, అదే మనం దీన్ని ఇంకా ఇచ్చేస్తే 4 త్రీస్ ఆర్ 12, 4 ఫోర్స్ ఆర్ 16, 4 ఫైవ్స్ ఆర్ 20, 4 సిక్స్ ఆర్ 24. అండ్ అలాగే 6 త్రీస్ ఆర్ 18, 6 ఫోర్స్ ఆర్ 24. ఓకే. సో, ఇక్కడ మనం గమనిస్తే 24 కూడా కామన్ ఉంది. అండ్ అలాగే 12 కూడా కామన్ ఉంది. బట్ వాట్ ఈస్ ఎల్‌సీఎం? ఎల్‌సీఎం ఇట్‌సెల్ఫ్ సేస్ ఎల్‌సీఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. ఏ మల్టిపుల్ అయితే తక్కువలో ఉంటదో దాన్ని మనం ఎల్‌సీఎం తీసుకుంటాం. ఇక్కడ తక్కువలో ఉండే మల్టిపుల్ ఏంటి? దట్ ఈస్ 12. ఓకే. దేర్‌ఫోర్ 12 ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ దట్ కెన్ బి డివైడెడ్ బై బోత్ 4 అండ్ 6 వితౌట్ ఎ రిమైండర్. కాబట్టి ఎల్‌సీఎం ఆఫ్ 4 అండ్ 6 విల్ బి 12. ఓకే. So you can have a note here. Okay. Next. So what is highest common factor? So highest common factor of definition and the largest number that divides all given numbers without leaving a remainder. Okay. So what is the largest number that divides the given numbers without leaving a remainder is called HCF. 4, 6. Okay. So 4 యొక్క factors ఏంటి? Like 1, 2, 4 అండ్ అలాగే 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 3, 6. ఓకే. సో, ఇక్కడ ఏ ఒక్క నంబరు 4కి గాని, 6కి గాని ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ అలాగే అది లార్జెస్ట్ అవుతుంది. ఓకే. దట్ ఈస్ 2 హియర్. ఓకే. 2 అనేది 4కి ఫ్యాక్టరే అండ్ అలాగే 6కి కూడా ఫ్యాక్టరే. ఓకే. సో, 6కి కూడా ఫ్యాక్టరే. కాబట్టి 2 ఈస్ ఎ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 4 అండ్ 6. ఓకే. నెక్స్ట్ వన్. సో, హియర్ థియరమ్ 1.1. సో, దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు? దట్ ఈస్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో, వాట్ ఈస్ ద డెఫినిషన్? Every composite number can be expressed as product of primes, and this factorization is unique apart from the other in which prime factors occur. సో, దీని అర్థం ఏంటి అంటే ఏదో ఒక కాంపోజిట్ నంబర్ ఉందనుకో. సో, దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఓకే. సో, ఆ ఎక్స్‌ప్రెస్ చేసే నంబర్స్ ఏంటంటే యూనిక్. సో, ప్రతి నంబర్‌కి అవే ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ ఒక నంబర్‌కి ఏంటంటే ఒక సర్టెన్ ఫ్యాక్టర్సే ఉంటాయి. అవి మళ్ళీ వేరే నంబర్‌తో రిపీట్ అవ్వవు. ఓకే. సో, అండ్ అలాగే దాని యొక్క ఆర్డర్ అనేది అది మనకు అనవసరం అన్నమాట. సో, ఆర్డర్ అనేది జంబుల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వి కెన్ టేక్ 16. ఫర్ ఎగ్జాంపుల్ వి కెన్ టేక్ 28. ఓకే. సో, 28 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? లైక్ 2 ఇంటూ 14. దీన్ని మనం రాసుకోవచ్చు 2 ఇంటూ 2 ఇంటూ 7. ఓకే. సో, ఈ కాంపోజిట్ నంబర్‌ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ అలాగే 50 లైక్ 54. ఓకే. 54 ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 27 కదా! అండ్ అలాగే 2 ఇంటూ 3 నైన్స్. దీన్ని మనం ఇక్కడ రాసుకోవచ్చు 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. సో, విచ్ మీన్స్ 2 ఇంటూ 3 స్క్వేర్. ఓకే. సో, ఇలా ఏదైనా కాంపోజిట్ నంబర్‌ని మనం ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఓకే. సో, అండ్ అలాగే ఈ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్. అంటే ఒక నంబర్‌కి ఒక టైప్ ఒకేలా ఉంటుంది. సో, అది వేరే నంబర్‌తో రిపీట్ అవ్వదు. ఓకే. సేమ్‌గా ఉండదన్నమాట. అండ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్. సో, దీన్ని మనం 3 స్క్వేర్ ఇంటూ 2 రాసినా, 2 ఇంటూ 3 స్క్వేర్ రాసినా సో, ఇట్ డజంట్ హావ్ ఎనీ ఎఫెక్ట్. ఓకే. So, here find the LCM and HCF of 6 and 20 by prime factorization method. So, LCM and HCF ను మనం కనుక్కోవాలి by using prime factorization.
సో, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా! ఏదైనా ఒక కాంపోజిట్ నంబర్‌ని లేదా ఏదో ఒక బిగ్ నంబర్‌ని సో, మనం ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద మనం ఎక్స్‌ప్రెస్ చేయడమే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో, అయితే దాని నుంచి మనం ఎల్‌సీఎం ఎలా తీసుకుంటాం? అండ్ వాట్ ఈస్ ద డెఫినిషన్స్ ఆఫ్ ఎల్‌సీఎం used in prime factorization. So, what is definition of LCM ante? So, LCM is the product of greatest power of each prime factor involved in the numbers. So, ఏదైనా 2 నంబర్స్‌కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ యొక్క ప్రొడక్ట్ అన్నమాట. ఓకే. సో, చూద్దాం. సో, 6ని మనం ఎలా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు? లైక్ 2 ఇంటూ 3. సో, 2 ఇంటూ 3 కింద మనం 6ని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. లైక్ 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 అన్నా, 2 ఇంటూ 3 అన్నా ఇట్ ఈస్ సేమ్ ఓన్లీ. అండ్ అలాగే 20ని మనం ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. లైక్ 2 ఇంటూ 2 ఇంటూ 5 మీన్స్ 4 5 సార్ 20 కదా! సో, దీన్ని ఇలా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. బట్ వాట్ ఈస్ ఎల్‌సీఎం? మనం ఎప్పుడైతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం. బట్ వాట్ ఈస్ ఎల్‌సీఎం? సో, ఎల్‌సీఎం అంటే దట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నంబర్. ఓకే. ఇక్కడ విత్ గ్రేటెస్ట్ పవర్ అన్నమాట. సింపుల్‌గా మనం చెప్పాలంటే ఇక్కడ 2 ఉంది. ఇక్కడ కూడా 2 ఉంది. 3 ఉంది. 5 ఉంది. అయితే 2 ఉంది. బట్ 2 యొక్క గ్రేటెస్ట్ పవర్ ఎక్కడుంది? 20లో ఉంది. ఓకే. సో, 20లో 2 యొక్క గ్రేటెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి వి విల్ టేక్ దట్ ఈస్ యాస్ 2 స్క్వేర్. ఓకే. ఇంటూ 3కి 3 యొక్క పవర్ 1 ఉంది. అండ్ అలాగే 5 యొక్క పవర్ కూడా 1 ఉంది. ఓకే. దేర్‌ఫోర్ దిస్ విల్ బి 4 3 ఆర్ 12, 12 5 ఆర్ 60. ఓకే. సో, ఎప్పుడైనా సరే ఒక ప్రైమ్ నంబర్ ఒక ప్రైమ్ నంబర్ రెండిట్లో ఉంది. రెండిట్లో ఉంది అంటే వి విల్ టేక్ ద హైయెస్ట్ పవర్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏంటి? 2 స్క్వేర్. కాబట్టి మనం 2 స్క్వేర్‌ని తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ 2 క్యూబ్ ఉంది అంటే వి విల్ టేక్ 2 క్యూబ్. 2 పవర్ 5 ఉంది అంటే వి విల్ టేక్ 2 పవర్ 5. ఓకే. ఒకవేళ 2 పవర్ 4, 2 పవర్ 4 ఉండి ఇక్కడ అండ్ 2 పవర్ 5 ఉన్నా సరే మనం వి విల్ టేక్ 2 పవర్ 5 ఓన్లీ. ఓకే. సో, దేర్‌ఫోర్ ఎల్‌సీఎం ఏమవుతుంది? ఎల్‌సీఎం విల్ బి 2 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 దట్ ఈస్ 60. ఓకే. సో, వాట్ ఈస్ హెచ్‌సీఎఫ్? సో, ఇప్పటిదాకా మనం ఎల్‌సీఎం తెలుసుకున్నాం. హెచ్‌సీఎఫ్ అంటే ఏంటి? హెచ్‌సీఎఫ్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ద నంబర్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో, మనం ఎల్‌సీఎంలో ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్‌ని మల్టిప్లై చేసాం విత్ ద హైయెస్ట్ పవర్. అంతే కదా! సో, 2 యొక్క హైయెస్ట్ పవర్ ఏంటంటే దాన్ని ఇంటూ మిగిలిన నంబర్స్ మనం చేసాం. బట్ ఇక్కడేంటంటే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ యొక్క లోయెస్ట్ పవర్ మనకు కావాలి. ఓకే. సో, ఇక్కడ ఈ రెండిటి నంబర్‌లో మనం చూస్తే వాట్ ఈస్ ద ఈ 2 నంబర్‌లో మనం చూస్తే వాట్ ఈస్ ద కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ హియర్? 2. ఓకే. సో, 2 ఈస్ ద కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. కానీ ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. ఇక్కడ 2 పవర్ 1 ఉంది. బట్ బై డెఫినిషన్ ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ పవర్. సో, స్మాలెస్ట్ పవర్ ఏంటి? 2 పవర్ 1 మనం తీసుకోవాలి. దేర్‌ఫోర్ హెచ్‌సీఎఫ్ విల్ బి 2 పవర్ 1 దట్ ఈస్ 2 అన్నమాట. ఓకే. సో, దేర్‌ఫోర్ ద ఎల్‌సీఎం ఆఫ్ 620 ఈస్ 60 అండ్ హెచ్‌సీఎఫ్ ఈస్ 2. ఓకే. సో, వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ఎల్‌సీఎం. సో, LCM is the product of greatest power of each prime factor involved in the numbers. సో, ఏదైనా ఒక కాంపోజిట్ నంబర్‌ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే, దాన్ని మనం ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? గ్రేటెస్ట్ పవర్. ఓకే. ఎవ్రీ ప్రైమ్ ఫ్యాక్టర్ యొక్క గ్రేటెస్ట్ పవర్‌ని ప్రొడక్ట్‌గా మనం ఎక్స్‌ప్రెస్ చేయాలన్నమాట. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎల్‌సీఎం ఆఫ్ దట్ పర్టిక్యులర్ నంబర్స్. అండ్ అలాగే వాట్ ఈస్ హెచ్‌సీఎఫ్? హెచ్‌సీఎఫ్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో, రెండిట్లో ఉండే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్‌ని మనం కనుక్కొని, దాని యొక్క స్మాలెస్ట్ పవర్ దట్ విల్ బి ద హెచ్‌సీఎఫ్ ఆఫ్ ద నంబర్. ఓకే. సో, ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, ఇఫ్ 2 నంబర్స్ ఆర్ గివెన్, దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద నంబర్స్ ఈస్ ఈక్వల్ టు ఇట్స్ ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్. సో, ఏదైనా 2 నంబర్స్ ఇచ్చాడు అంటే, వాటి యొక్క ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ దేనికి ఈక్వల్ అంట? ఆ 2 నంబర్స్ యొక్క ప్రొడక్ట్‌కి ఈక్వల్.